డిస్క్లైమర్: ఈ వీడియో సమాచార లక్ష్యానికే. దయచేసి ఏదైనా పెట్టుబడి ముందు రిజిస్టర్డ్ అడ్వైజర్ను సంప్రదించండి. ఇది ఇన్వెస్ట్మెంట్ సలహా కాదు. ఏప్రిల్ 17, 2025 నాటి మధ్యాహ్నం మార్కెట్ అప్డేట్కి స్వాగతం. భారతీయ స్టాక్ మార్కెట్ నేడు బలహీనంగా ప్రారంభమైంది. నిఫ్టీ 23,400 కంటే తక్కువ వద్ద ఓపెన్ అయింది మరియు సెన్సెక్స్ మొదట్లోనే 180 పాయింట్లు నష్టపోయింది. అమెరికాలో టెక్ స్టాక్స్ సేలింగ్, ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ వ్యాఖ్యలు, అలాగే టారిఫ్ సమస్యలు మార్కెట్పై ప్రభావం చూపించాయి. ఉదయం 11 గంటల వరకు సెన్సెక్స్ సుమారు 77,000 వద్ద ట్రేడ్ అవుతోంది, కేవలం 30 పాయింట్లు నష్టంతో. నిఫ్టీ కూడా సుమారు 23,400 వద్ద నిలిచింది, అంటే మార్కెట్ ఇప్పటికీ ఫ్లాట్ లేదా స్వల్ప నెగటివ్గా ఉంది. టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే నిఫ్టీ ప్రస్తుతం 23,450 నుంచి 23,500 వరకు ప్రాంతంలో రెసిస్టెన్స్ ఎదుర్కొంటుంది. సపోర్ట్ స్థాయి 23,275 వద్ద ఉంది. అంతేకాకుండా బ్యాంక్ నిఫ్టీ ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ ను బ్రేక్ చేసి 53,600 లక్ష్యాన్ని చూస్తోంది. ఈ రోజు రంగాల పనితీరు చూస్తే ఫార్మా రంగం 0.37% పెరిగి అత్యుత్తమంగా నిలిచింది. డా రెడ్డీస్, సిప్లా, అపోలో హాస్పిటల్స్ మద్దతుతో. కానీ ఐటీ రంగం మాత్రం 2.32% నష్టపోయింది. విప్రో షేర్ 5.75% పడిపోవడం వల్ల. బ్యాంకింగ్ రంగం, ముఖ్యంగా నిఫ్టీ బ్యాంక్, ఈ రోజు 1.19% లాభంతో మంచి మొమెంటం చూపుతోంది. ఈ రోజు నిఫ్టీలో టాప్ గెయినర్స్ ఐసిఐసిఐ బ్యాంక్ +1.52%, భారతి ఎయిర్టెల్, గ్రాసిమ్, శ్రీరామ్ ఫైనాన్స్. టాప్ లూజర్స్ లో విప్రో -5.75%, హీరో మోటోకార్ మరియు ఇతర టెక్ స్టాక్స్. గ్లోబల్ టెక్ ప్రెజర్ కారణంగా విదేశీ పెట్టుబడిదారులు ఎఫ్ఐఐస్ నిన్న 3,936 కోట్ల రూపాయలు విలువైన షేర్లను కొనుగోలు చేశారు. ఈ వారం మొత్తం ఎఫ్ఐఐ ఇన్ఫ్లో 10,002 కోట్ల రూపాయలు దాటింది. దీనికి కారణం అభ్యర్థించదగిన మాన్సూన్, అయితే తక్కువ ద్రవ్యోల్బణం, ఘనంగా ఉండే క్రూడ్ ఆయిల్ ధరలు $61 వద్ద స్థిరంగా ఉన్నాయి. ఈ రోజు ప్రధాన కంపెనీ వార్తలు: ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ 7,500 కోట్ల రూపాయలు ఫండ్ రైజ్ ను ఆమోదించింది. హెచ్డిఎఫ్సి ఏఎంసి, హెచ్డిఎఫ్సి లైఫ్, ఇన్ఫోసిస్, టాటా ఎల్సీలు ఇవాళ తమ Q4 ఫలితాలను ప్రకటించనున్నాయి. విప్రో ఇప్పటికే Q4 ఫలితాలు రిపోర్ట్ చేసింది. దారుణమైన మార్జిన్లు, వృద్ధి గైడెన్స్ లేకపోవడంతో ఐటీ రంగం డౌన్. జెబిఎం ఆటో, ఒలెక్ట్రా షేర్లు, ఎలక్ట్రిక్ బస్ టెండర్ వార్తలపై ర్యాలీ. ఎస్బీఐ తాజాగా కొన్ని మినహాయింపులు ఇచ్చింది. డీటెయిల్ డిస్క్లోజర్ ప్రకటనలు ఇప్పుడు ఆప్షనల్. బోర్డ్ మీటింగ్ టైమ్స్ పొడిగింపు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు తోడ్పాటు. అంతర్జాతీయంగా చూస్తే ఆసియా మార్కెట్లు స్వల్పంగా పాజిటివ్. అమెరికా జపాన్ ట్రేడ్ టాక్ పాజిటివ్ గా సాగుతున్నాయి. కానీ అమెరికా చైనాపై చిప్ ఎగుమతులపై కఠిన నిర్ణయాలు తీసుకోవడంతో గ్లోబల్ టెక్ స్టాక్స్ ఒత్తిడిలో ఉన్నాయి. రూపాయి నేడు 85.48 వద్ద 20 పైసల బలంతో ప్రారంభమైంది. సారాంశంగా మార్కెట్ బలహీనంగా ప్రారంభమై కొన్ని పాయింట్లు రికవరీ చేసింది. ఫార్మా మరియు బ్యాంకింగ్ రంగాలు మద్దతుగా ఉన్నాయి. రేటు తగ్గింపు, తక్కువ ద్రవ్యోల్బణం, అసిండియా ట్రేడ్ అగ్రిమెంట్ అంచనాలు మార్కెట్కు బలాన్నిస్తాయి. రాత్రి తర్వాత ఫలితాలపై మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి. సోర్సెస్: మనీ కంట్రోల్, టైమ్స్ ఆఫ్ ఇండియా, బిజినెస్ స్టాండర్డ్, ఏంజెల్ వన్. ఇది స్టాక్ విస్పరర్స్. మార్కెట్ మర్మాలను మీకోసం సులభంగా అర్థం చేస్తూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.